అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం 1989-90లో బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం విపి సింగ్ గారు ఉండే ప్రధాని, అప్పుడు ఇవ్వడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ ప్రెషర్ వల్ల ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఇవ్వడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు అడుగులే పరిస్థితి. అంబేద్కర్ గారి పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, లండన్లో పీజీ చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, ఆయన దీక్ష తీసుకున్న స్థలం, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా రూపొందించి ఇవాళ పెద్ద టూరిజం డెస్టినేషన్స్గా మారుస్తున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాబట్టి ఇటువంటి హీనమైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకి మేము ఇవాళ అంబేద్కర్ గారిని అటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము శుద్ధి చేసే కార్యక్రమం రాజ్యాంగం మీద ప్లస్ అంబేద్కర్ గారు అటువంటి హీనమైన రాజకీయాలు తొలగిపోవాలని మేము శుద్ధి చేయడం జరుగుతాం. రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి చెప్పులు మోస్తున్నాయని కేటీఆర్ రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి చెప్పులు మోస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానం. బీజేపీ కాంగ్రెస్ ఏ సంచులు మోసింది? ఎవరు చెప్పులు మోసింది? మీ ముక్కు కోసింది, మీ అయ్య ముక్కు కోసింది బీజేపీ పార్టీ, ఇంకేం మోయలేదు. వాళ్ళు మోసే అలవాట్లు లేవు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది, మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది, రేవంత్ రెడ్డి సంచులు మోసేటు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయము. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేలుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె వీళ్ళు డైలాగులు, ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కబెట్టినండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు, కనీసం 1 కోటి మంది ఉంటారు. నేను కూడా ఒకరిని ఉంటే సినిమా హీరోలే. ఈమెకి ఏముండేది? ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒకరోజు చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి, అంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, హీరోల సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, 1 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. బ్యూటీ పార్లర్ పెట్టిందండి. ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టిన వాళ్ళు వీళ్ళు, ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు. వీళ్ళు అయ్యాకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారండి, ఇష్టమున్న భాష, ఇష్టమున్న కథ. చెప్పులు మోసుడు కాదు, టైం వచ్చినప్పుడు ఇదే చౌరస్తా మీద ఈమె అన్నది కదా నన్ను కొట్టిస్తా అని. మొన్న అడిగిన డ్రైవర్ భార్యని బాత్రూమ్ చెప్తాడు కూడా కొట్టదట ఈమె.